హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈ వీడియోలో నేను షేర్ చేసుకునే రెసిపీ మునక్కాడ ఫ్రై రెసిపీ. ఈ రెసిపీ కోసము మేము 4 లాంగ్ మునక్కాడలు తీసుకొని సాల్ట్ వేసి అవి బాయిల్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా, అట్లా స్మాష్ అయ్యేటట్టు బాయిల్ అవ్వాలి. మీరు అట్లా హ్యాండ్ పెట్టి చెక్ చేయకండి, కాలుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది టచ్ చేయడము. అండ్ ఇక్కడ మనము ఈ రెసిపీ కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొడే. దానికోసం మనం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ చేసిన తర్వాత 6 to 7 ఎండుమిరపకాయలు అండ్ ఒక గుప్పెడు పీనట్స్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ పల్లిపప్పులు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కోర్స్గా మిక్సీ పట్టాలి, ఇట్లా పేస్ట్ లాగా పట్టొద్దు. మిక్సీకి వేసే ముందు అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఆ పొడి మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక 5 to 6 గార్లిక్ వేసి మిక్సీ పట్టాలి. స్టార్టింగ్లోనే వేస్తే పొడి లైట్గా వెట్ అవుతుంది అని చెప్పేసి లాస్ట్లో వేస్తుందమ్మ. గార్లిక్ వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అట్లా బ్లెండ్ చేస్తే చాలు. అండ్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు అండ్ గార్లిక్, తాలింపు దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సరిపడా పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడలు అందులో వేసి పసుపు అండ్ ఆయిల్ మునక్కాడలకి పట్టేలాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది వరుణ వల్ల అమ్మ రెసిపీ. అత్త చాలా బాగా చేస్తుంది ఈ ఫ్రై. లాస్ట్ ఇయర్ డెంగ్యూ ఫీవర్ వచ్చి అమ్మ, వరుణ, అన్న అందరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ అత్త హాస్పిటల్కి రెసిపీ చేసి పంపిందంట. మా మమ్మీకి చాలా నచ్చింది ఫ్రై. మనం మిక్సీ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ని మునక్కాడలకి యాడ్ చేసి అది రోస్ట్ చేయాలి. తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కారము ఇవి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇంకా మన మునక్కాడ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ ఫ్రై రైస్లోకి చాలా ఎమ్మీ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని విత్ రసం కాంబినేషన్ చాలా ఎమ్మీ ఉంటుంది. ఇది స్పెషల్గా ఫీవర్ అట్లా వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, ఆ టైంలో మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. And thank you so much for watching this vlog. If you like my content, try to like, share and subscribe to my channel.